ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ జయప్రద అమ్మ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలామంది ఒకప్పుడు కాలంలో డెలివరీస్ అయిపోయాయి, నార్మల్ డెలివరీస్ అయిపోయాయి అంటే ఆ పుట్టిన సమయాన్ని బట్టే జాతకం డిసైడ్ అయ్యేది. కానీ ఇప్పుడు డెలివరీ అంటే ముహూర్తం ఏ సమయానికి పుట్టాలనేది కూడా డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు. మరి ఇలా డేట్ ఫిక్స్ చేసుకొని సిజేరియన్ చేయడం వల్ల, లేదా నార్మల్గా దేవుడు డిసైడ్ చేసిన డేట్ పుట్టడానికి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? జాతకం ప్రభావం ఏ విధంగా ఉంటుంది? జాతకం విధంగా ఏ ప్రభావం ఉంటుందని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు అందరూ డేట్స్ ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ చేయించుకుంటున్నారు. దానివల్ల అదృష్టం ఎలా ఉంటుందని చెప్పేసి, అలా ఉండాలి, అలా చేయాలి అనుకుంటే అసలు భూమి మీద ఒక మనిషి మానవ జన్మ ఎత్తాలి అంటే అది ప్రారంభ కర్మతో ముడిపడి ఉంటుంది. మనం గత జన్మలో చేసుకున్న ఏదైతే ప్రారంభ కర్మ ఉంటుందో ఆ కర్మే సిద్ధాంతం ప్రకారంగా పుడతాం. ఒక గర్భంలో ఒక శిశువు రావడం అనేది భగవంతుడు నిర్ణయించిన టైం, బయటకు వచ్చేది కాదు. అందరూ ఏమనుకుంటారంటే బయటకు వచ్చిందే ముహూర్తం అనుకుంటున్నారు. ఏదైతే ఈవిడ నేను నీళ్ళు పోసుకున్నానని ఏదైతే వార్త చెప్తుందో ఇంట్లో వాళ్ళకి, అంటే కడుపుతోనని చెప్తుందో ఆ రోజే అక్కడ నిర్ణయం అనమాట. ఈ శిశువు ఈ ఇంట్లో పుట్టాలి అని చెప్పేసి అక్కడ పైన నిర్ణయించి రాస్తారు. అది ముహూర్తం. సో బయటకు వచ్చేది ముహూర్తమే కాదు, గర్భంలో పడింది ముహూర్తం. ఆ గర్భంలో పడే ముహూర్తాన్ని మనం తెలియకో వీళ్ళందరూ ఇవాళ సిజేరియన్ చేయించుకుంటే వచ్చేస్తుంది, కరెక్ట్ గ్రహాలు కరెక్ట్గా అనుకూలంగా పెట్టుకున్నాం, కరెక్ట్గా టైం చూసుకొని కన్నాం అని అనుకుంటారు కదా. ఇవన్నీ విషయం ఏంటంటే శిశువు ఒక అదృష్టం. అంటే ఒక తల్లిదండ్రులకి ఒక శిశువు జన్మించాలంటే పితృదేవతలకు అనుగ్రహం ఉండాలి, అంటే వాళ్ళ పెద్దలు అనుగ్రహం ఉండాలి. అలాగే ఆ ఇంట్లోనే ఆ శిశువు పుట్టాలి అనేది రాస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ శిశువుకి ఏదో రుణానుబంధం ఉంది. ఈ రుణానుబంధాన్ని నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే ఏదైతే శిశువుకి అదృశ్య యోగం ఉందనుకోండి, తల్లిదండ్రులు తెలివిగా ఉంటారు. అదృశ్య యోగం లేదనుకోండి అమాయకంగా ఉంటారు. చాలామంది ఏంటంటే ముహూర్తం కానీ ఏం తెలియదు వాళ్ళకి, ఎప్పుడు వస్తే అప్పుడు నిర్ణయం ప్రాక్టికల్గానే ఉందామని చెప్పేసి అనుకుంటారు కొంతమంది కాదు, ఈ నక్షత్రం అయితే మంచిది, ఈ నక్షత్రంలో పుడితే బాగుంటుంది, సో దగ్గరలో నాకు ఈ టైం నడుస్తుంది కనుక తల్లి కనుక్కొని అన్ని విషయాలు విశ్లేషణ చేసి జ్యోతిష్యుల దగ్గర ముహూర్తాలు పెట్టించుకొని ఈ టైంలో చేయాలనుకుంటున్నాం అని చెప్పింది అంటే ఆ శిశువు ఒక అదృష్టం అనమాట. అది అంటే తనకి తన జాతకం తెలియాలని భగవంతుడు నిర్ణయించి రాశాడు. అప్పుడు ఆ తల్లి అన్ని తెలుసుకుంటుంది, తల్లిదండ్రులు ఇద్దరు. అంటే అలా ముహూర్తం పెట్టడం అనేది, మనం డిసైడ్ చేసుకోవడం అనేది ఇది ఒక మంచి విషయమే అంటున్నారు. చాలా మంచి విషయం. అంటే తెలిసింది అంటే భగవంతుడు ఒక నిర్ణయం అన్నమాట. అంటే రాతలో ఏది రాస్తుందో అది జరుగుతుందన్న. అయితే కొంతమంది తల్లిదండ్రులు తెలుసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రులు తెలుసుకోరు. ఈ తెలుసుకోకపోవడానికి కారకం ఏంటంటే ఆ శిశువు యొక్క జన్మ. సో తన జన్మ రహస్యం గురించి కాస్త తెలుసుకొని నేను మంచి జీవితాన్ని అవలంబించాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ శిశువుకి తల్లిదండ్రులు ముహూర్తం చూస్తారు. లేదు ఎలా ఉంటే అలాగా టైం. చాలామంది చూడండి, మొన్న ఒక గ్రహకుండలి బాగాలేదు, ఆ టైంలో చాలామంది పుట్టుంటారు. వాళ్ళ లైఫ్ చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఎటు చూసినా అదృష్టం రాదు, ఎలా చూసినా అదృష్టం రాదు. ఒక 20 ఏళ్ళు తర్వాత వాళ్ళు దేంట్లో సక్సెస్ అవుతారు అంటే దేంట్లోనే అవ్వరు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది పిల్లలు పుట్టారు. సో అలా ఎందుకు పుట్టారు అంటే వాళ్ళు ప్రారంభ కర్మని అనుభవించాలని అర్థం. అంటే గత జన్మలో చేసుకున్న ఏదైతే కర్మ ఉందో అది అనుభవించాలన్నది జరుగుతుంది. ఈ జన్మలో కలియుగంలో మనకున్న భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే నామస్మరణతో కానీ, ఏదైనా నామం జపిస్తే కానీ, లేకపోతే ఏదైనా పూజ చేస్తే కానీ, ఏదైనా దానం చేస్తే కానీ మన గత జన్మస్మరణలు రావు. ఏదైనా చేస్తేనే ఓకే, నేను ఇలా చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి నువ్వు గత జన్మలో ఈ పాపం చేసావు, అందుకే ఈ జన్మలో ఆ పాపానికి నివృత్తిగా ఈ పని చేసి పెట్టు, ఈ పని చేసుకో అని మనకి తెలుస్తుంది. అలా తెలిసేటట్టు చేయడమే మనకుండే ముఖ్యమైన విషయం ఏంటంటే జాతకంలో యోగం. సో జాతకంలో ఉండే యోగాలు బట్టి ఆ పిల్లలకి తల్లిదండ్రులు తెలుసుకుంటారు. ఆ ముహూర్తం పెట్టించుకోవడం కానీ, కరెక్ట్గా ఆ టైంకి ఆ నక్షత్రాన్ని పుట్టడం కానీ. చాలామంది ముహూర్తాలు పెట్టుకున్నా సరే ఆ టైంకి వాళ్ళు శిశువు పుట్టరు. ఎందుకంటే అది అదృష్టం, వాళ్ళకి యోగం లేనప్పుడు వాళ్ళు పుట్టరు. ఆ టైం సడన్గా అవుతుంది, కొంతమందికి ఎర్లీగా అవుతుంది. 9th మంత్లో డెలివరీ అవ్వాల్సిన 7th మంత్లో అవ్వడము, 8th మంత్లో డెలివరీ అవ్వడము, ఇలా అవ్వడానికి కారణం కూడా వాళ్ళకి యోగం లేనప్పుడు. సో యోగం ఉంది అంటే ఖచ్చితంగా ఆ ముహూర్తానికి ఆ శిశువు బయటకు వస్తుంది. అది వీళ్ళ అదృష్టం కాదు, ఆ శిశువు ఒక అదృష్టం అన్నమాట. ఆ శిశువు అదృష్టం చేసుకున్న దానికి ఇవన్నీ జరుగుతాయి.
మనకి. అమ్మ, ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళకి ఏ వయసు అప్పటి నుంచి జాతకం చూపిస్తే వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళకి 12 ఏళ్ళ వరకు తల్లిదండ్రుల జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఏ పని చేసినా అది తల్లిదండ్రుల అకౌంట్లో ఉంటుంది. అందుకే చిన్నప్పుడు మనకి అంటే ఇప్పుడు మనం ఇంట్లో పేరెంట్స్ని పెద్దవాళ్ళు ఎవరిని ఉంచుకోవట్లేదు. సింగిల్ ఫ్యామిలీస్ ఇండిపెండెన్స్ కోరుకుంటూ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటున్నారు కదా, పిల్లలు చెప్పేవాళ్ళు లేరు. 12 ఏళ్ళ వరకు పిల్లలు చేసే ప్రతి ఒక్క పనికి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ గ్రహాలు అవన్నీ అప్పుడు వర్తించమంటారు 12 ఏళ్ళ వరకు? వర్తిస్తాయినన్నా, కాకపోతే ఆ అకౌంట్ అంతా తల్లిదండ్రులకు వెళ్తుంది, తల్లికి తండ్రికి వెళ్తుంది. ఇప్పుడు చిన్నపిల్లాడు ఒక చీమ వెళ్తుంటే దాన్ని చంపేశాడు, అది వెళ్ళడం ఇష్టం దాన్ని కొట్టి చంపాడు. ఆ పాప ఎవరికి వెళ్తుంది? తల్లిదండ్రులకు వెళ్తుంది, ఆ అబ్బాయికి రాదు. సో 12 ఏళ్ళ వరకు వాళ్ళు ఏ పనులు చేసినా అది తల్లిదండ్రులకి వెళ్తుంది తప్ప తనకి రాదు. ఇలాగా చూసుకునే వాళ్ళ జాతకాన్ని వాళ్ళు మనం చూడాలి అంటే 12 ఏళ్ళు వాళ్ళకి 12 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ జాతకంలో వాళ్ళు ఏ తప్పులు చేయకూడదు, అసలు ఏమేమి పాటించాలి వాళ్ళు అనేది అప్పుడు తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్తే మాత్రం ఆ యోగాలన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తాం, పెళ్ళి అయిపోయింది, పెళ్ళికి ముందు లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు భార్య ఇద్దరు మనస్పర్ధలు వస్తుంటే పెళ్లి చేస్తాం, ఇద్దరు కొట్టుకుంటున్నారండి, ఒకసారి వ్యర్థ జాతకాలు చూడండి అని చెప్పి అలా చూపిస్తున్నారు. మనకి 12 ఇయర్స్ తర్వాత జాతకాన్ని కనుక చూపిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏం చదువుతారు, ఏ రంగంలో రాణిస్తారు, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు ఏ తప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పి అన్నీ తెలుస్తాయి. సో 12 ఇయర్స్ లోపు ఏం చేసినా సార్ అది తల్లిదండ్రుల అకౌంట్లో ఉంటాయి. వాళ్ళు చేసిన శిక్షకి వీళ్ళు అనుభవించాలి, తప్పదు. అంటే పిల్లలు చేసిన తప్పులకి పెద్దవాళ్ళు అనుభవించాలంటూ ఉంటుంది కదా, అలాగా వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేసినా అవి వీళ్ళ అకౌంట్లో వస్తాయన్నమాట. అమ్మ, అలాగే వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా నక్షత్రాన్ని బట్టి వస్తాయా, లేదా వాళ్ళు పుట్టిన గడియలు వీటిని బట్టి నిర్ణయిస్తారా? నక్షత్రం బట్టి. అసలు ఈ నక్షత్రంలో పుట్టాలి అనేది రాసి ఉన్నది కూడా పైన నిర్ణయం ఉంటుందన్నమాట వీళ్ళకి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క బాధ ఉంటుంది. కొన్ని నక్షత్రాలకి రోగంతో మంచాన్ని పడి చనిపోవాలి, కొన్ని నక్షత్రాలకి నవ్వుతూ హ్యాపీగా అందరికీ చెప్పి చనిపోతారు. సో ఇలాంటి అదృష్ట యోగాలు నక్షత్రాలకు ఉంటాయి. సో ఆ నక్షత్రంలో పుట్టాలి అని రాసి ఉంటే కూడా ఆ నక్షత్రంలో వీడు పుట్టాలి అనేది పితృదేవతలకు అనుగ్రహం. అందుకే మనకి జాతకంలో పితృశాపాలు అంటారు. పితృశాపాలు ఉన్నాయి బాగా ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి అని చెప్పి అంటారు. సో ఆ శాపాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పితృదేవతల యొక్క అనుభవం ఏదైతే బాధపడి వాళ్ళు మరణించారో ఆ యొక్క యోగము ఆ బాధని వీళ్ళు నివృత్తి చేయాలి. వీళ్ళ జన్మ మనం తీసుకుంటే మకా నక్షత్రము, మూలా నక్షత్రము, ఇవన్నీ కూడా పితృదేవతలకు నక్షత్రం అంటారు. రేవతి నక్షత్రము, వీళ్ళందరూ ఏంటంటే పితృదేవతలకు అనుగ్రహంతో పుడతారు. అంటే వాళ్ళ బాధ ఏదో వాళ్ళ కోరిక ఏదో తీర్చడానికే పుడతారు భూమి మీద. అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళ యోగం అనేది మారిపోతూ ఉంటుంది. ఇది 26 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు బాగా అదృష్టవంతులని మనం అనుకోవచ్చు? అందరూ అదృష్టవంతులేనన్నా, కాకపోతే వీళ్ళు తగ్గ పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ నక్షత్రం బాగాలేదు, ఈ నక్షత్రం బాగుందని చెప్పలేం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక పరిహారం ఉంటుంది, ఒక ప్రాబ్లం, ఒక సమస్య నుంచి బయటపడడానికి ఒక పరిహారం చేసుకుంటే బయటపడతారు. అలాగే ఒక్కొక్క నక్షత్రానికి ఒక అదృష్టం ఉంటుంది. ఆ అదృష్ట యోగానికి వీళ్ళు దానికి అర్హత రావాలి. ఇప్పుడు మన భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం, ఏమని కోరుకుంటాం? మన లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. లేదు నేను అంబానీ అవ్వాలని కోరుకుంటామా? వెళ్ళి దానికి అర్హత కావాలనుకుంటాం కదా మనం. మనకే సెల్ఫీ బెంచ్ సరిపోదు. అలాగే నక్షత్రాల్లో కొన్న ఈ నక్షత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, ఈ నక్షత్రం బ్రహ్మాండంగా ఉండదు అనడానికి లేదు. అన్ని నక్షత్రాలు బాగుంటాయి, కానీ వాటి ఒక అదృష్ట యోగాన్ని అనుభవించాలని దానికి ఒక పరిహారం ఉంటుంది. అది చేయాలి వీళ్ళు. అది చేసుకోకపోవడం వల్ల ఆ అదృష్టం అనేది, ఆ లాక్ అనేది ఎప్పటికీ ఓపెన్ అవుతుంది వీళ్ళకి. అది జరుగుతుంటుంది. అమ్మ, బిడ్డ పుట్టడానికి ఇలా ముహూర్తం పెట్టుకునేది అంటే వాళ్ళకి అది అనుకూలిస్తుందా లేదా అనే విషయము, అలాగే జ్యోతిష్యం గురించి మాకున్న అనుమానాలని నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.